నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. సిబిఐ విచారణకు నారా లోకేష్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారో చెప్పాలని ఈ నెల 6 నుండి 9వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు మాజీ డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన డిఎస్సిలో జరిగిన అక్రమాలపై బాధ్యత గల ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సమరబేరి నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, సిబిఐ విచారణ జరిపించి కష్టపడి చదివిన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 6వ తేదీన నియోజకవర్గ యువజన విద్యార్థి విభాగాల సారథ్యంలో, 7న మహిళా విభాగం సాధ్వర్యంలో, 8వ తేదీన నగర పార్టీ అనుబంధ విభాగాల సారథ్యంలో, 9న మండల స్థాయి సారథ్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని వెల్లడించారు. అదేవిధంగా 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో స్థానిక ఎంఆర్ కళాశాల జంక్షన్ వద్ద గల బుద్ధుడి విగ్రహం నుంచి ఘంటస్తంభం జంక్షన్ కనికా పరమేశ్వరి ఆలయం, పోలీస్టర్ హౌస్, సిటీ బస్టాండ్ మీదుగా న్యూపూర్ణ జంక్షన్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి అధిక సంఖ్యలో భాగస్వాములను చేయడం ద్వారా విజయవంతం చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ కుటుంబంపై ఉందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, మాజీ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, నగర పార్టీ అధ్యక్షులు ఆసెపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు కెల్లా త్రినాథరావు, యువజన విభాగం నాయకుడు ఈశ్వర్ కౌశిక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, జిల్లా పెన్షనర్లు ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డోలా మన్మథ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రభుత్వ పరిపాలనని ప్రశ్నించాల్సిన అవసరం వచ్చినందున ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వివిధ కార్యక్రమాలని నిర్వహిస్తూ ప్రజలకి అన్ని విషయాలు కుటుంబాలని మోసం చేసిన పరిస్థితి ఈ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. మరి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, పరిపాలన జరగకపోయినా జరిగినట్టు చిత్రీకరించడం, ఎక్కడ శాసనసభలో చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి, మేము ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 సూపర్గా అమలు జరుగుతున్నాయని. వాస్తవంగా అది అమలు జరుగుతున్నాయా లేదా అనేది ఆయనకి తెలుసు, ప్రజలకి తెలుసు. మోసపూరితమైన వాగ్దానాలు చేయడం, మోసంగా పరిపాలన చేయడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కనుక అతి ఈజీగా సూపర్ 6 అమలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అయ్యా, ఏ ప్రజలైతే ఓట్లు వేశారో ఆ ప్రజలకే తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న ఆలోచన, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలో ఆయన చెప్పడం విచారకరమని. మనమైతే అడుగుతున్నాం, మీరు సూపర్ 6 అమలు చేశామని రాష్ట్ర శాసనసభలో ప్రకటించడం కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, యావత్ భారతదేశ ప్రజలకి ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో మీరు ప్రమాణం చేయగలరా చంద్రబాబు నాయుడు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు 1-2 కార్యక్రమాలు చేసి 6 కూడా చేసామని చెప్పడం ఎవరిని మోసం చేస్తున్నారో, మిమ్మల్ని ఇష్టపడి మీ నాయకత్వాన్ని కోరుకునే ప్రజల్ని మోసం చేయలేదా అని అడుగుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఆయన పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నవరత్నాలు ప్రజలకు అందజేసి ప్రజలకు అందుతున్నాయా లేదో అని కనుక్కోమని మన గడప గడప కార్యక్రమానికి వెళ్ళమన్నారు. ఆ విధంగానే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతున్నారు? వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారా?
ఎవరైతే ఆ పార్టీ కూటమి సానుభూతి పరులు ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు తప్ప మనలాగా ఇంటింటికి తలుపు తట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు పిలిచి ఈ కార్యక్రమాలు మీకు అందేయా లేదా, అందుతున్న కార్యక్రమాల్లో రూపాయలు లంచం ఇచ్చారా అని అడిగే ధైర్యం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రజలకు లేదని మనం సందర్భం వచ్చేటప్పుడు చర్చించాలి, మాట్లాడాలనేటప్పుడు విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ఆలోచన మిమ్మల్ని చేయమని, విషయం పూర్తిగా తెలిస్తే మీరు సందర్భం వచ్చేటప్పుడు ఈ విషయం మీద మాట్లాడగలుగుతారని మీకు తెలియజేస్తూ, అలానే పార్టీ కొన్ని కార్యక్రమాలను ప్రకటించింది. నిన్నటి రోజున జిల్లాలో ఉన్న నాయకులందరూ కలిసి కలెక్టర్కి ఈ డిఎస్సి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఒక సమావేశం పెట్టమన్నారు. ఈరోజు మనం సమావేశం పెట్టుకున్నాం నియోజకవర్గ స్థాయిలో. అలానే 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రిలే నిరాదీక్ష చేయమన్నారు. దానికి కూడా మరి పార్టీ సమాయత్తం అవుతుంది. ఆ వివరాలు కూడా మీకు చెప్తారు. 10వ తారీఖుని నియోజకవర్గ స్థాయి ర్యాలీని నిర్వహించి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున నిరసన తెలియజేయమని పార్టీ ఆదేశించింది. ఈ కార్యక్రమాలు జయప్రదం చేయించండి అని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ ముఖ్య నాయకుల్ని ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. మీరందరూ బాధ్యత తీసుకొని మీ గ్రామాలు మీ డివిజన్ల స్థాయిలో ఈ చిన్న సమావేశాలు పెట్టి కార్యక్రమాలు ప్రజలకి మన నాయకుల కార్యకర్తలకు వివరించి ఆ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేటట్టు కృషి చేయమని మీ అందరినీ కోరుతున్నాం. అధికారం ఉన్నా అధికారం లేకనా ప్రజలకి అందుబాటులో ఉండే పార్టీ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మీకు చెబుతూ తూచా తప్పకుండా అమలు చేయడానికి విజయనగరం శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను. నేను సిద్ధంగా ఉన్నాను. ఆ కార్యక్రమం చేస్తానని ధైర్యంగా చెప్పాను అంటే మీ అందరి ధైర్యం చూసుకొని నేను చెప్తాను అనే మాట మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ఆ కార్యక్రమం పూర్తి స్థాయిలో జయప్రదం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా జిల్లా కేంద్రం విజయనగరం నియోజకవర్గం అంటే జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో 100% జయప్రదం అవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.